టు 1TV న్యూస్. కర్నూలు పట్టణంలోని పూల బజార్ సమీపంలో రాధాకృష్ణ థియేటర్ మెయిన్ రోడ్డులో ఎద్దుల కాటన్ క్లాత్ షోరూం 2వ బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రిటైర్డ్ డీఎస్పీ రామ్నాథ్ ప్రతాప్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత చంద్రమౌళి, ఇక నగరూరు రాఘవేంద్ర మరియు ప్రతాప్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం షోరూం అధినేతలు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, ఎద్దుల సూరారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన బ్రాండెడ్ వస్త్రాలను సరసమైన ధరలకి అందిస్తున్నట్టు తెలిపారు. అందుకే తమ స్టోర్కి ప్రజల నుంచి ఇంతటి ఆదరణ లభిస్తోందని, త్వరలోనే మరిన్ని బ్రాంచ్లను విస్తరిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ముందుగా వస్తున్నటువంటి ఉగాది పండుగ రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ చేయడం జరుగుతుంది. మా ఎద్దుల కాటన్ స్టోర్లో ఆల్మోస్ట్ 25%, 30%, 40%, 50% వరకు కూడా మా దగ్గర అన్ని ప్రోడక్ట్లు కూడా దొరుకుతుంది. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ మాది ఫ్యామిలీ స్టోర్ అనమాట. మగవాళ్ళకి, ఆడవారికి, అలాగే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు మా దగ్గర దొరుకుతుంది. బట్టలు కాబట్టి మీరంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా షోరూమ్ని ఒకసారి విజిట్ చేసి మా దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ అత్యధిక వాల్యూతో, మంచి క్వాలిటీతో మా దగ్గర ఉంటాయి. రీజనబుల్ ధరలోనే మేము అందజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మా షోరూమ్కి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. నా పేరు ఎద్దుల సూర్యారెడ్డి, ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ క్లాస్మేట్ నాతో కూడా కలిసి బాల్యం నుంచి చదువుకున్నటువంటి వ్యక్తి మా ఎద్దుల మహేశ్వరుడి గారికి, ఆ ఎద్దుల కాటన్స్ అధినేతకు మరియు వాళ్ళ కుమారులు సత్యకు, సూర్యకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఈ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈయన మనసులో ఎటువంటి వ్యక్తి అంటే సమాజానికి సేవ చేయాలా, సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో వ్యాపారం చేసేటువంటి వ్యక్తి, కానీ ఎలాంటి లాభాలను ఆశించి ఎక్కడ కూడా వ్యాపారం చేయలేదు. అదొక బ్రాండ్. ఖచ్చితంగా ఈయన అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి సేవ చేస్తూ ధర్మ అంటే పెద్ద కొడుకు పేరు సత్య, ధర్మ, న్యాయం మొత్తం మూడింటిని సక్రమంగా అమలు పడుతూ ఆయన అంచెలంచెలుగా ఎంతోమందికి ప్రజలకు సేవ చేయాలా, ఇంకా ఎన్నో ఉన్నతమైన స్థానాలను అవరోధించాలనేటువంటి ఓ పెద్ద సంకల్పంతో ఇంతమందిని కూడగట్టుకుని అంతమంది ఆప్తులు తయారు చేసుకున్నారు. కాబట్టి ఆయన చేసేటువంటి ఈ యొక్క వ్యాపారాల్లో ఏ లాభాన్ని ఆశించి కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎక్కడో డిక్సీ కొనికపోతే అది మా ఎంఆర్పీ రేట్ పైకి ఇస్తారు. అట్లా కాకుండా అందరూ నాకు వచ్చినటువంటి లాభంలో తలా కొంత వాళ్ళు కూడా కొంత మంచి జరగాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకు లాభం ఉండాలనే ఉద్దేశంతోనే చేసేటువంటి వ్యాపారం, కానీ ఎక్కడ కూడా తన స్వలాభం కోసం వ్యాపారం చేసేటువంటి వ్యక్తి కాదు. ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఎంతోమంది వర్త్ కలిగిన స్కిల్ కలిగినటువంటి వ్యక్తులను కూడా చేసే దగ్గరికి చేరదీసి వారికి ఉపాధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆదేశాలు విస్మరించేలా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజాపాలన 99 రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమం మొదటి రోజు అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లతో కలిపి 24 మంది ఉండగా వారిలో 3 కౌన్సిలర్లు మాత్రమే ఈ ప్రతిజ్ఞా కార్యక్రమానికి హాజరు కావడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో పట్టణంలో చర్చ మొదలైంది. ప్రభుత్వ పాలన పట్ల ఆసక్తి చూపకపోవడం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకమేనని చర్చించుకుంటున్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఏలూరు జిల్లాకు చెందిన సర్వేయర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న శాలరీని పెంచాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా సర్వేయర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో రెవెన్యూ సర్వే, సచివాలయ సర్వేయర్లు అంటూ ఉండేవారని, వీరిద్దరిని గ్రామానికి సంబంధించినటువంటి
ఒకే సర్వేయర్గా ఉంచాలని అన్నారు. అంతేకాకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటూ విభజిస్తున్నారని, డిప్యూటేషన్ పేరుతో జిల్లాలో అనేక చోట్ల పనిచేయాల్సి వస్తోందని, చాలీచాలని జీతంతో కుటుంబం ఏ విధంగా గడపాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైన ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ ఫిక్స్ చేయడం జరగలేదండి. జనవరి నెలలో మేము దాని గురించి అని చెప్పి సహాయ నిరాకరణ కార్యాచరణ అనేది పెట్టుకొని చేయగా రెవెన్యూ మినిస్టర్ గారి మాట పైన మేమందరం కూడా నాన్ కోఆపరేషన్ని విరమించుకొని మళ్ళీ రీసర్వే అనేది చేయడం జరిగిందండి. మళ్ళీ ఈ ఫిబ్రవరి 22న రిప్రజెంటేషన్ ఇవ్వగా, నోటీస్ 2ని ఇవ్వగా, మాకు 25వ తారీఖున మీ బేసిక్ పే అనేది 25,200గా మేము ఇస్తున్నాం అని డిపార్ట్మెంటు రెవెన్యూ మినిస్టర్ గారికి అనేది పంపడం జరిగిందండి. అసలు ఆ రిపోర్ట్ అనేది ఏ ఒక్క గ్రామ సర్వేయర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి సమ్మతి లేదండి. ఎందుకనగా ఇప్పుడు మేము ఉన్న బేసిక్ పేకి నెక్స్ట్ వచ్చి ఇయర్లీ ఇంక్రిమెంట్కి మాకు ఆ బేసిక్ పే వచ్చేస్తుందండి. గతంలో మేము గ్రేడ్ 3గా రిక్రూట్ అయ్యామని అన్నారు. ఒకే ఎగ్జామ్కి 2 గ్రేడ్లని పెట్టి రిక్రూట్ చేశారండి. ఆ టైంలో వీఆర్ వచ్చేసరికి గ్రేడ్ 2, గ్రామ సర్వేయర్ వచ్చేసరికి గ్రేడ్ 3 అని చెప్పి. అలా కాదు, ఒకే ఎగ్జామ్కి ఒకే గ్రేడ్ ఉండాలని చెప్పి గతంలో పోరాటం చేయగా దానికంటూ గ్రేడ్ 2గా గత గవర్నమెంట్లో చెప్పారండి. కానీ డిపార్ట్మెంట్లో మాకంటూ ఏది ఎకనామికల్గా కానీ ఫినాన్షియల్గా కానీ మాకు ఏ విధమైన లాభం అనేది రాలేదండి. ఇప్పుడు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ప్రమోషను అసలు జిఎస్డబ్ల్యూఎస్ వింగ్లో జాయిన్ అయిన 13 డిపార్ట్మెంట్లు 14 డిపార్ట్మెంట్లు ఇక్కడ మన సచివాలయంలో వర్క్ చేస్తూ ఉంటే ప్రమోషన్లు అనేవి చాలా డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఇచ్చేసారండి. 3 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఛానల్ అనేది వాళ్ళకి రన్ అవుతూ ఉంది. వేరే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో మాత్రం మాకంటూ ఏ ప్రమోషన్లు రాలేదు, ఏ బేసిక్ పే అనేది మారలేదండి. ఇంకా జిల్లా మొత్తం తిరుగుతూ, రాష్ట్రం మొత్తం తిరుగుతూ కూడా గ్రామాల రీసర్వే అనేది చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని డిప్యూట్ చేస్తూ వేరే చోట్లకి, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ నేస్తూ జిల్లా మొత్తం తిప్పుతూనే ఉంటున్నారు. కానీ టీఏడిఎల్ అనేది ఇవ్వడం లేదండి. అసలు రీసర్వే ఎక్స్పెండిచర్ అనేది గ్రామ స్థాయికి అనేది చేరుకోవడం లేదు. ఇంకొకటండి, అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, మేము రీసర్వే చేస్తాం, మేము చేయమని చెప్పట్లేదు. మేము 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆ ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేయడానికి మేముంటూ ఇక్కడ వచ్చింది, మేము చేస్తామనే చెప్తున్నాం. కానీ మా కుటుంబాల గురించి కూడా అందరూ ఆలోచించి, మా గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ హెడ్లో, రెవెన్యూ మినిస్టర్ గారు, అందరూ సీఎం గారు అందరూ కూడా ఆలోచించి కొంచెం గ్రామ సర్వే చూసి మాకనేది బేసిక్ పే మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి కాలువల నీటి మట్టం తగ్గి 150 మోటార్లు పనిచేయకపోవడంతో తక్షణమే 15 HC మోటార్లు ఏర్పాటు చేసి వేసవికాలం నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో పనులు వేగవంతం చేశామని నగర కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు తెలిపారు. ఇక దెందులూరు సమ్మెలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలిస్తున్నామని వారు అన్నారు. జలాల నీటి మట్టం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న నీటి నిల్వల మోటార్ల పనితీరు పర్యవేక్షిస్తున్నామని వారు అన్నారు. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ఆ 15 మోటార్లతోనే ప్రతిరోజు కూడా కాలువలో నీళ్లు డ్రా చేసి మరి చెరువులోకి ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏలూరు నగర ప్రజలకి మనకున్నటువంటి 62,000 ట్యాప్ కనెక్షన్లకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ రోజుకి 50 లక్షల లీటర్లు మనం కాలువలో నుంచి మన చెరువులోకి డ్రా చేస్తున్నాం. అట్లాగే ప్రజల అవసరాల నిమిత్తము 40 లక్షల లీటర్లు నీటిని మనం రోజు కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనకి ఏలూరులో ఉన్నటువంటి 25 రిజర్వాయర్ల ద్వారా ఏలూరులో ఉన్నటువంటి ఇంటింటికి 2 పూట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ 40 లక్షల లీటర్లు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యుల వారు ఇంకొక కాలువలోనే 10 మోటార్లు పెట్టేటువంటి ఆలోచన చేయమని చెప్పి అధికారులని అట్లాగే నన్ను కూడా ఆదేశించడం జరిగింది. మరి ఒక 10 మోటార్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అది ఒక్కోటి వచ్చేపాటికి 27.5 లక్షల రూపాయలు పెట్టి సుమారు 55-60 లక్షల రూపాయలు పెట్టి మోటార్లు, దానికి సంబంధించినటువంటి HDPE పైపులు, అట్లాగే స్టార్టర్ బోర్డులు కానివ్వండి, అట్లాగే దానికి కావాల్సినటువంటి యాక్సరీస్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. మరి దానికి షెడ్ లేదు కాబట్టి షెడ్ కూడా వేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈ రోజున మెజర్మెంట్లు తీసుకొని ఆ షెడ్ పని కూడా రేపటి నుంచి ఎల్లుండి నుంచి బిగించేసి మరి వారం 10 రోజుల్లో ఆ 10 మోటార్లు కూడా వాడకంలోకి వచ్చినట్లయితే మరి వచ్చేది సమ్మరు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వాటర్ కూడా చెరువులో ఎవాబ్రేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకో 10 మోటార్లు లూజ్ వాటర్ తోడేటువంటి
పని చేపడుతున్నాము. మరి కాలువ 4 అడుగులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వేసవకాలంలో 2.5 అడుగులు వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేకుండా పాతవి 15, కొత్తగా పెట్టబోయేటువంటి 10, ఈ 25 మోటార్లతో నీళ్లు తోడినట్లయితే ఈ వేసవకాలానికి ఇబ్బంది లేకుండా మరి ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఎంఈ గారు, అట్లాగే ఎలక్ట్రికల్ డిఈ నారాయణ గారు, ఏఈ గారు, అట్లాగే ఏఈ సాయి గారు, మేమందరం కూడా కమిషనర్ గారు మేమందరం కూడా వచ్చి మరి వర్క్లు చూసుకుంటూ చేపించడం జరిగింది. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు వారు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ప్రజలెవరూ కూడా నీటిని వృధా చేయొద్దు. ఒక్క చెంబుడు నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు కూడా వృధాగా పాడు చేయొద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం నగరపాలక సంస్థ ద్వారా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా ఏలూరులో పోలీసు ఓపెన్ హౌస్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ నాగమణిలు, జిల్లా ఎస్పీ పట్టాభి శివకిషోర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో విద్యార్థుల కోసం పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, వారు ఉపయోగించే పరికరాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అంతేకాకుండా మహిళా పోలీస్ స్టేషన్లో బాధితులకు మనోధైర్యం కల్పించే కౌన్సిలింగ్ రూమ్ను చూపించి కుటుంబ సభ్యులు లేదా వేధింపుల సమయంలో కౌన్సిలింగ్ ద్వారా సమస్యను ఎలా పరిష్కరిస్తారో విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లోపల వాతావరణం, పోలీసుల పనితీరు దగ్గరుండి చూసిన అనుభవం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాకు ఇక్కడ శక్తి యాప్ గురించి మహిళలకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మాకు నేర్పించారు. అలాగే వెపన్స్ గురించి, డాగ్స్ గురించి చాలా చెప్పారు. ఆన్లైన్లో ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేది మాకు నేర్పించారు. మహిళలకి ఎలా అయితే సంరక్షణ ఉందో ఇక్కడ వాటి గురించి మొత్తం గురించి మాకు క్లియర్గా చెప్తున్నారు. మ్యాథ్స్ అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్స్ కూడా గన్స్ గురించి మొత్తం చెప్పారు. ఎక్కడ ఏది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మంచి కంటెంట్ని స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నారు. ఇంత మంచి కంటెంట్ మాకు అందించి మాకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నందుకు అందరికీ మేడం, స్టాఫ్ మొత్తం అందరికీ ధన్యవాదాలు. మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఏలూరు పట్టణంలో ఏలూరు ఎస్పీ గారు శ్రీ కేపీఎస్ కిషోర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మనకి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్స్ నుంచి, కాలేజీ నుంచి విద్యార్థులను పిలిపించి వారికి మహిళా పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకి మేము చూపించేటువంటి పరిష్కారాలు ఏంటి, అలాగే వారికి వెపన్స్ గురించి, అలాగే డాగ్ స్పాట్ గురించి, అలాగే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు శ్రీ పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో సుమారు 60 లక్షల విలువ గల మకర తోరణం తయారు చేయించి సమర్పించారు. ఇక ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావుకి అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత స్వామివారికి మకర తోరణాన్ని అలంకరించారు.
భారత రాజ్యాంగంలో పౌరులకు ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన గుడివాడ లంక గ్రామంలో జరిగిన ఒక ఉదంతాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ గ్రామ సర్పంచ్ని నిలదీసింది. దీంతో ఆ గ్రామ సర్పంచ్ దిగి వచ్చి బాధిత మహిళలకు సంబంధించిన సొమ్ములు పెద్దల సమక్షంలో గ్రామంలో అందజేశారు. లంక గ్రామాల్లో ప్రజలు బంటాలుగా ఏర్పడి కుటుంబాలను పోషించుకుంటారు. అంటే గ్రామం మీద వచ్చిన ఆదాయాన్ని ఆ గ్రామానికి చెందిన కుటుంబాలకు ప్రతి సంవత్సరం పంచుతారు. అయితే ఇటీవల ఆ గ్రామంలో కుటుంబ పెద్ద చనిపోగా వారికి రావాల్సిన డబ్బులు గ్రామ సర్పంచ్ ఇవ్వడం లేదని, ఎందుకు ఇవ్వరు అంటూ గ్రామానికి చెందిన ఘంటసాల ఖ్యాతి సోషల్ మీడియాలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆమె పెట్టిన వీడియో వైరల్ కావడంతో గ్రామ పెద్దలు దిగి వచ్చి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించారు. మీ బాధలు పరనని మేము అలాగే వదిలేసుకుంటాం. అంతేగాని గ్రామంలో మలుగర అవ్వచ్చు, పక్కన ఇవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, ఎవరి దగ్గర ఏ స్వార్థం ఉండదు. ఇరువురు మీ గ్రామం దయ మీరు ఏం చెప్తే వింటామని బట్టే మేము ఈ గ్రామంలో పెట్టుకున్నాం. ఇది ఈ డబ్బు మోరు తిరుపతిరా గారిది. ఈ డబ్బులు ఇచ్చేద్దాం. తిరుపతిరా గారి కూతురు అయిన పేరు రంగమ్మ గారికి అందజేయడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, మా దగ్గర స్వార్థాలు గడ్డలు ఏమి ఉండవు. దయచేసి ఒకవేళ మాకు తెలియని చిన్న లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV.